నాగమణికంట. సో నాగమణికంట గురించి చూసుకుంటే నాగమణికంట లోపలికి వెళ్ళంగానే తనకి యష్మి అండ్ పృథ్వీ అయితే పెట్టారనమాట. సో పృథ్వీ ఇద్దరికి పెట్టగానే వాళ్ళ ఇంటి నుంచి మెసేజ్ కూడా వచ్చాయి. సో నీకు ఇష్టమైన ఎవరు అంటే ఆయన చెప్తున్నాడు అనమాట, నాకు నబీల్ అంటే ఇష్టం అని చెప్పేసి అయితే అన్నాడు. సో ఎందుకంటే నబీలే ఎక్కువ హౌస్లో అందరూ ఇష్టం, ఎక్కువ అయితే నబీలే ఇష్టం. ఎందుకంటే నబీల్ ఫస్ట్ నుంచి సపోర్టెడ్గా ఉన్నారు కాబట్టి నబీల్ అంటేనే ఎక్కువ ఇష్టం తనకి. సో ఇది చూసుకుంటే అండ్ పృథ్వీ దాన్ని యష్మి వచ్చినప్పుడు యష్మి బాగా ఏడ్ చేసింది అన్నమాట. అమ్మో మా పప్ప అని చెప్పేసి తను అయితే ఏడ్చింది. అక్కడ నిజంగానే ఏడ్చిందా లేదంటే తనకి ఏడ్చినట్టు అనిపించింది. ఎందుకంటే తన సీరియల్ యాక్టింగ్ ఎక్కడ కనపడలేదు, అక్కడ కనపడకుండా ఏడ్చింది. సో నాకు నిజంగానే ఏడ్చినట్టు అనిపించింది అక్కడ యష్మి. సో అక్కడ చూసుకుంటే నాకు పృథ్వీని తీసుకెళ్ళాలనుకుంటున్నాను, కరెక్ట్గానే చేశాడు, చేయాల్సింది ప్రతిసారి టార్గెట్ చేసి. నాకు ఇక్కడ అనిపించింది తన లోపల ఇన్నర్ ఫీలింగ్ బ్యాడ్గా ఉన్నా కూడా తప్పు లేదు మనకంటే ఈ విషయం అనే ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. ఎందుకు అంటే తను కావాలనే మనకంటే తీసుకెళ్ళలేదు, అలా కావాలనే తను నామినేట్ చేస్తుంది, ప్రతి దాంట్లో తను టార్గెటెడ్గా చేస్తుంది. సో ఇక్కడ మణికంఠ టార్గెటెడ్గా చేసినా కూడా తప్పే లేదు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో పృథ్వీ తీసుకెళ్ళకపోతే నన్ను చంపేస్తాడు బిగ్ బాస్ అని చెప్పేసి అయితే తీసుకెళ్ళాడు. బట్ నాకు బాగా అనిపించింది. సో నువ్వు టార్గెట్గా చేయాలని కూడా నాకైతే అనిపించింది. మణికంఠ కూడా టార్గెటెడ్గా చేస్తే బాగుండు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో టార్గెటెడ్గా చేసి తనకు తీసుకెళ్ళకపోయినా బాధ లేదు. ఎందుకంటే ఇంపార్టెంట్ మెసేజ్ తనకి, ఎందుకంటే తనకే కాదు హౌస్లో తను చూసి పద్దాలు చూడలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి, అలాగే బయట చూస్తున్న ఆడియన్స్కి, అలాంటి వాళ్ళకి కూడా అది ఆ మెసేజ్ ఎంతో ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. అది ఎందుకు వచ్చింది లోపల అసలు ఏముందని అది చాలామందికి కూడా ఇన్ఫర్మేషన్. అలాంటి కొంచెం సెన్స్ కూడా లేకుండా తన ఇష్టాన్ని తెలపాలి, మన నిఖిల్ మీద ఉన్న ఇష్టాన్ని తెలపాలని చెప్పేసి ఆ నిఖిల్కి సపోర్ట్ చేయడం అనేది అక్కడ కొంచెం ప్రతి ఒక్కరికి హట్టింగ్గా ఉంటుంది. తను చేసేది ప్రతిదీ తన వాళ్ళకి స్వార్థంగానే ఉంటుంది, అంటే తన వాళ్ళే గెలవాలి అనే స్వార్థంతోనే చేస్తుంటుంది. సో ఇది బాగా అందరికీ తెలుసు. సో అందుకనే మణికంఠ స్వార్థంగా చేసినా కూడా తప్పే లేదనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో పృథ్వీ తీసుకెళ్ళాడు, దానిలో మటన్ వచ్చిందంటే బాగా తిని ఎంజాయ్ చేశారు. సో మంచిగా అనిపించింది అన్నమాట నిఖిల్ అక్కడ మాత్రం.